అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్ కి. ఈ రోజు వీడియోలో దసరా దేవి నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి, ఏ రంగు చీరను ఆమెకి ధరింపచేయాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ పువ్వులతో అర్చించాలి, ఏ మంత్రాలని ఏ స్తోత్రాలని పఠించాలి, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి, అలాగే ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి, ఏమి దానం చేయాలి, ఏమి నిషిద్ధం చేయాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. 2025 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రులు 8వ రోజు ఆశ్వీజ శుద్ధ సప్తమి సెప్టెంబర్ 29 సోమవారం రోజున విజయవాడలో కొలువుతీరి ఉన్నటువంటి అమ్మవారు భక్తులకు ఈ రోజున శ్రీ సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. 2025 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రులు 8వ రోజు పూజ చేసుకోవాల్సిన తేదీ సెప్టెంబర్ 29 సోమవారం రోజున. ఈ రోజు తిథి ఆశ్వీజ శుద్ధ సప్తమి. సప్తమి తిథి ప్రారంభము సెప్టెంబర్ 28 ఆదివారం రోజున మధ్యాహ్నం 2:27 నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 29 సోమవారం రోజున సాయంత్రం 4:32 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రము మూల, రాత్రి 3:54 వరకు. ఈ రోజు అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయంలో చూసుకున్నట్లయితే తెల్లవారుజామున 4:30 నుంచి ఉదయం 7:30 లోపు మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే మరలా ఉదయం 9:05 నుంచి ఉదయం 9:55 లోపు. సాయంత్రం పూజ శుభ సమయం చూసుకున్నట్లయితే సాయంత్రం 4:20 నుంచి రాత్రి 7:25 లోపు. ఈరోజు శ్రీ సరస్వతీదేవి అమ్మవారికి తెలుపు రంగు వర్ణం ఉన్నటువంటి చీరను సమర్పించాలి. సరస్వతీదేవి అమ్మవారిని ఈరోజు తెలుపు రంగు పువ్వులతో అంటే మల్లె పువ్వులతో కానీ, తెల్ల తామరలతో కానీ, జాజి పువ్వులతో కానీ లేదా మారేడు దళాలతోటి పూజించాలి. ఈరోజు సరస్వతీదేవి అమ్మవారికి నైవేద్యంగా పాయస అన్నం కానీ, దద్దోజనం కానీ, శాఖ అన్నం కానీ సమర్పించాలి. ఈ రోజున తప్పకుండా చదవలసినటువంటి స్తోత్రాలు శ్లోకాలు వచ్చేసి సరస్వతి ద్వాదశ నామ స్తోత్రము లేదా సరస్వతి స్తోత్రాలు, సరస్వతి అష్టోత్తరంతో పూజించడము, అలాగే ఓం సరస్వతీయై నమః అనేటువంటి ఈ మంత్రంని మీ యథాశక్తి మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించడం చాలా మంచిది. ఈరోజు నిషిద్ధమైన ఆహారము, పులుపుకు సంబంధించినటువంటి ఆహారంని తీసుకోకపోవడం మంచిది. దానము పేద విద్యార్థులకు పుస్తక రూపంలో కానీ, పెన్సిల్ కానీ, పెన్స్ రూపంలో కానీ లేదా వారికి ఏ విధంగా అయినా చదువుకు ఉపయోగపడే విధంగా మీరు వారికి దానం చేయడం చాలా మంచిది. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితము వాక్శుద్ధి, వాక్పటుత్వము, విద్యాభివృద్ధి, బుద్ధి వికాసం కలుగుతుంది. ఇప్పుడు కథ గురించి తెలుసుకుందాము. ప్రపంచానికి జ్ఞానము, విద్య, కళలు రూపం సరస్వతీదేవి. ఆమెను వాగ్దేవి, విద్యాదాయిని, బ్రాహ్మిణి అని కూడా పిలుస్తారు. సృష్టి ప్రారంభంలో జగత్తంతా చీకటితో నిశ్శబ్దంతో నిండిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు తన కంఠము నుండి ఒక ప్రకాశమైన రూపాన్ని సృష్టించాడు. ఆ రూపమే సరస్వతీదేవి. ఆమె చేతిలో వీణ, గ్రంథం, జపమాల ఉంటాయి. వీణ స్వరాలతో సంగీతం పుట్టింది, జపమాలతో భక్తి, గ్రంథాలతో జ్ఞానం వెలిసింది. సరస్వతీ మాత వాక్కు వల్లే వేదాలు, శాస్త్రాలు, సంగీతం, నృత్యం వంటి విద్యలు మనకి అందాయి. అందుకే ఆమెను జ్ఞాన స్వరూపిణి అని పిలుస్తారు. ఒక పురాణ ప్రకారము మధుకైటబులు అనే రాక్షసులు బ్రహ్మాండంలో కల్లోలం సృష్టించారు. ఆ సమయంలో దేవతలు సరస్వతీదేవిని ప్రార్థించారు. ఆమె ప్రసాదించిన బుద్ధి, జ్ఞానం వల్లే శ్రీ మహావిష్ణువు యుక్తితో ఆ రాక్షసులను సంహరించగలిగాడు. అలాగే మనుషులు లోక జీవనంలో జ్ఞాన మార్గం పట్టి ధర్మాన్ని అనుసరించి మోక్షాన్ని పొందేందుకు సరస్వతి అమ్మ మార్గదర్శిని అయ్యింది. వసంత పంచమి రోజున ఆమెను ప్రత్యేకంగా ఆరాధిస్తారు. చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం ఒక శుభకార్యము. ఎందుకంటే అమ్మ దయతోనే జ్ఞానం మొదలవుతుంది అని నమ్మకము. అందుకే మనం సరస్వతీదేవిని జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి, విద్యకు మూలాధారము అని సదా నమస్కరిస్తూ పూజిస్తాము. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మరి సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.